హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివమయం జర్నీ విత్ శివ. ఈరోజు మీ ముందుకు చాలా అద్భుతమైన టాపిక్తో వచ్చాను. మరాఠా సామ్రాజ్యాన్ని ఎంతో చక్కగా పరిపాలిస్తున్న శివాజీ మహారాజ్ 1680లో అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. దాంతో అప్పటి వరకు భయపడిన ఔరంగజేబు గుండెల్లో భయం వదిలిపోయినది. తన కలను నెరవేర్చుకునేందుకు ఇప్పటి వరకు అడ్డుగా నిలిచిన ఛత్రపతి శివాజీ శ్రమ తప్పిందని ఎంతగానో ఆనందపడ్డాడు. ఛత్రపతి శివాజీ మరణాంతరం కూడా ఔరంగజేబు ఏమాత్రం తన అడుగును ముందుకు వేయలేకపోయాడు. ఎందుకంటే శివాజీ కొడుకు రంగంలోకి దిగాడు కనుక. అతనే శివాజీ పెద్ద కుమారుడు ధర్మవీర్ సంభాజీ. తండ్రికి తగిన గొప్ప సమర యోధుడు, మొఘల పాలకులకు చుక్కలు చూపించిన ధర్మవీరుడు. మొఘలుల వలన ఏ హిందూ మహిళ ఇబ్బంది పడినా సహించేవాడు కాదు. హిందూ స్త్రీల మాన ప్రాణాలను కాపాడిన గొప్ప యోధుడు. సంభాజీతో ఔరంగజేబు సర్దార్ సేనలో ఏ ఒక్కరు కూడా తలపడేందుకు ముందుకు రాలేదు. ఇలా తన తండ్రి రాజ్యాన్ని, ప్రజలను ఎంతో ప్రేమగా చక్కగా చూసుకునే సంభాజీని ఎదురుగా వచ్చి ఢీ కొట్టలేక వెనుక నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచారు. ఇలా చేసేందుకు మొఘలులకు సహాయపడింది మరెవరో కాదు, సొంత వారి వెన్నుపోటు కారణంగా సంభాజీ మహారాజ్ ఔరంగజేబుకు బందీగా చిక్కడంతో ఘోరాతి ఘోరంగా అవమానించి, హింసించి, చిత్రవధకు గురిచేసి ముక్కలుగా నరికి చంపారు. అసలు సంభాజీని మోసం చేసిందెవరు? ఔరంగజేబుకు చిక్కేలా చేసిందెవరు? ఎందుకని ఔరంగజేబు సంభాజీని ఆ స్థాయిలో హింసించి చంపాడు? తండ్రి చనిపోయిన తర్వాత సంభాజీ జీవితం ఎలా గడించింది? అతను ఎలా ఎదిగాడు? ఛత్రపతి శివాజీ గొప్ప చక్రవర్తిగా ప్రపంచానికి తెలుసు, కానీ సంభాజీని మాత్రం ఎందుకు ప్రపంచానికి తెలియకుండా చేశారు? ఎందుకు అతని కీర్తి ప్రతిష్టలను సమాధి చేశారు? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఛత్రపతి శివాజీ మొదటి భార్యకు పుట్టిన కొడుకే సంభాజీ. 1657 సంవత్సరంలో మే 14న పురందర్ కోటలో సంభాజీ జన్మించాడు. వీరి పూర్తి పేరు సంభాజీ రాజ్ భోన్స్లే. సంభాజీ మహారాజ్ తనకు కేవలం 2 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు. తల్లి మరణాంతరం తన నాయనమ్మ జిజియాబాయి సంభాజీని పోషించి పెద్దవాడిని చేసింది. సంభాజీ ఎంతో తెలివైన వాడంటే కేవలం తనకు 13 ఏళ్ల వచ్చేసరికి అన్ని విద్యలలో ఆరితేరిపోయాడు. 13 భాషలను సైతం నేర్చుకున్నాడు. తనకు 14 సంవత్సరాలు వచ్చేసరికి బుద్ధ భూషణం అనే మహాగ్రంథాన్ని రచించాడు. సంభాజీని చాలామంది చావా అని పిలిచేవారు. చావా అంటే మరాఠీలో సింహపు పిల్ల అనే అర్థం. సంభాజీకి సుమారు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఔరంగజేబు ఒకసారి కపట స్నేహాన్ని నటించి విందుకు రావాలని ఛత్రపతి శివాజీని ఆహ్వానించారు. సంభాజీ తన తండ్రితో కలిసి వెళ్ళగా ఔరంగజేబు బంధించి చెరసాలలో వేశాడు. 9 ఏళ్ల వయసులో ఏ పిల్లవాడైనా భయపడేవాడే, కానీ సంభాజీ మాత్రం తన ప్రాణం కంటే తన తండ్రి ఆశయం ముఖ్యమని అనుకునేవాడు. దాంతో కొద్ది రోజులు వేచి చూసి శత్రువుల కళ్ళు గప్పి శివాజీ మరియు సంభాజీ తప్పించుకున్నారు. సంభాజీ మహారాజ్ తనకు కేవలం 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అమీర్ ప్రాంత రాజును కలుసుకొని రాజ్యపాలన ఎలా చేయాలో తెలుసుకున్నాడు. తన 10 ఏళ్ల వయసు నుంచి పొరుగు రాజ్యాల రాజులను కలుసుకోవడం నేర్చుకున్నాడు. శివాజీకి మొత్తంగా 3 భార్యలు. వారే సాయిబాయి, సోహిరాబాయి, కుతులాబాయి. సంభాజీ తల్లి పేరు సాయిబాయి. తను చిన్నతనంలో మరణించడంతో శివాజీ సోహిరాబాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు రాజారాం. సంభాజీకి తమ్ముడుగా రాజారాం ఉండగా చెల్లెలుగా షాకుబాయి, అంబికాబాయి, రానుబాయి జాదవ్, దీపాబాయి, కమలాబాయి, రాజు లక్వార్ బాయి షిర్కే ఉన్నారు. సంభాజీ పెద్దవాడవుతున్న సమయంలో శివాజీ 2వ భార్య సోహిరాబాయి సంభాజీని ఎంతగానో ద్వేషించేది. ఎందుకంటే శివాజీ తదనంతరం సంభాజీ రాజు అవ్వకూడదని, తన కొడుకు రాజారామే రాజుగా ఉండాలని తన కోరిక. ఈ కారణంగా తనకు అవకాశం దొరికినప్పుడల్లా శివాజీకి సంభాజీకి మధ్య విభేదాలను, గొడవలను పెట్టేది. ఈ కష్టాలను సంభాజీ ఎంతగానో తట్టుకున్నాడు. కానీ సోహిరాబాయి మాటల వలన ఒకరోజు శివాజీ మరియు అతని కుటుంబం అంతా సంభాజీని నమ్మలేదు. అలాంటి పరిస్థితులలో శివాజీ కోపంతో సంభాజీని శిక్షించగా సంభాజీ అక్కడి నుంచి తప్పించుకొని మొఘలుల వద్ద చేరాడు. ఈ విషయాన్ని శివాజీ జీర్ణించుకోలేకపోయాడు. ఎందుకంటే తన సొంత కొడుకే తనకు వ్యతిరేకంగా శత్రువుల వద్దకు చేరాడని. కానీ సంభాజీ వారి దగ్గర ఉన్నప్పుడు మొఘలులు హిందువుల పట్ల చూపిస్తున్న క్రూరత్వాన్ని, అసమానత్వాన్ని చూసి వెంటనే మొఘలుల వద్ద నుండి తిరిగి వచ్చేసి తప్పును ఒప్పుకొని శివాజీ మహారాజును క్షమించమని కోరాడు. దాంతో శివాజీ మహారాజ్ సంభాజీని క్షమించి
మరలా దగ్గరకు తీసుకున్నాడు. ఇలా సంభాజీ తన తండ్రి దగ్గర ఉండి ఎన్నో యుద్ధ నైపుణ్యాలను, పరిపాలనా పద్ధతులను నేర్చుకున్నాడు. ఇక సంభాజీకి 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, అనగా 1680 సంవత్సరంలో తన తండ్రి అయిన ఛత్రపతి శివాజీ అనారోగ్య కారణంతో మరణించాడు. శివాజీ మరణాంతరం అధికారం తన కొడుకుకే రావాలని శివాజీ రెండో భార్య ఎంతగానో శ్రమించినప్పటికీ ఆశ నెరవేరలేదు. ప్రజలకు ఇష్టానుసారంగా ఇక సంభాజీని రాజ్యపాలనా బాధ్యతలు స్వీకరించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణించాక సంభాజీ రాజ్యాన్ని స్వీకరించాడు అనే విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబు ఏ మాత్రం లేటు చేయకుండా ఇదే మరాఠీ సామ్రాజ్యాన్ని ఛేదించుకునే సక్రమైన సమయంగా భావించి వెంటనే 4 లక్షల జంతువులతో 50 లక్షల సైన్యంతో దక్షిణ భారతదేశం వైపున ఒక్కొక్కటిగా ఓడిస్తూ సంభాజీ రాజ్యంపై యుద్ధానికి దిగాడు. దాంతో సంభాజీ కోటను ముట్టడించిన మొఘలులు సంభాజీని ఓడించేందుకు 5 నెలల వరకు ప్రయత్నాలు చేసినప్పటికీ సంభాజీ చేతిలో వారంతా ఓడిపోయారు. ఇలా ఒకసారి కాదు, మరలా ఔరంగజేబు ప్రయత్నించిన రెండవసారి, మూడవసారి కూడా ఇదే జరిగింది. సంభాజీ తన సైన్యం దగ్గర ఉన్న 20,000 సైన్యంతోనే ఔరంగజేబు 20 లక్షల సైన్యాన్ని ధీటుగా ఓడించాడు. ఆ తర్వాత ఔరంగజేబు పోర్చుగీసు వారి సహాయం తీసుకున్నప్పటికీ వాళ్ళను కూడా సంభాజీ అవలీలగా ఓడించాడు. ఇక చివరికి ఔరంగజేబు చేసేది ఏమీ లేక మరాఠీ రాజ్యాలపై ఆశలు వదులుకున్నాడు. సంభాజీ తన పరిపాలనా కాలంలో ప్రజలను సొంత బిడ్డలుగా ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. మొఘలులు ఒత్తిడి వలన బలవంతంగా హిందూ మతం నుంచి ఇస్లాంకు మారిన ప్రజలను తిరిగి మరలా వారి ఇష్టమతంలోకి మారేందుకు సంభాజీ ఎంతగానో సహాయపడ్డాడు. ఇందుకోసం ఒక ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేశాడు. అసుల్ గ్రామంలో కులకర్ణి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని మొఘలులు బలవంతంగా ముస్లింగా మార్చారు. దాంతో కొంతకాలం తర్వాత తను హిందూ మతంలోకి రావడానికి ప్రయత్నించిన ఆ గ్రామంలోని మిగతా బ్రాహ్మణులు నిరాకరించారు. ఎందుకంటే ఇతను అపవిత్రుడు అయినటువంటి వారుగా భావించారు. దాంతో ఆ బ్రాహ్మణుడు వెళ్ళి సంభాజీ మహారాజును ఆశ్రయించగా సంభాజీ అతనికి మత మార్పిడి మరియు ఆచారాలను నిర్వహించి తిరిగి వారిలో కలుపుకున్నాడు. ఇలా ఈ విధంగా ఎందరో ప్రజలను తిరిగి తమ మతంలోకి రావడానికి శివాజీ మహారాజ్ కుమారుడైన సంభాజీ మహారాజ్ ఎంతగానో సహాయపడ్డాడు. సంభాజీ తన రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభమై కేవలం 9 సంవత్సరాలు గడించాక ఈలోపే సంభాజీ అంటే గిచ్చని కొందరు రాజకుటుంబంలోని కొందరు వారసత్వ కలహాలు కారణంగా రహస్యంగా వెళ్ళి సంభాజీ శత్రువు అయిన ఔరంగజేబుకు సహకరించారు. చరిత్రకారులు తెలుపుతున్నది ఏమిటంటే సంభాజీ భార్య యొక్క సోదరుడు గంగే షిర్కే తను అడిగిన పదవి ఇవ్వలేదని సంభాజీపై పగబట్టి ఔరంగజేబుకు సహాయం చేశాడని తెలుపుతున్నారు. సంభాజీ మహారాజ్ తరచుగా ప్రయాణం చేసే ఒక రహస్య మార్గం యొక్క దారి గగోజీ తెలుపడంతో ఒకరోజు శత్రువుల చేతికి సంభాజీ ఒంటరిగా పట్టుపడ్డాడు. ఇస్లాం మతంలోకి మారితే సంభాజీకి ప్రాణభిక్ష కల్పిస్తామని ఔరంగజేబు సంభాజీకి ఆదేశాలు పంపాడు. కానీ తన తండ్రి అడుగు జాడలలోనే హిందూ స్వరాజ్యం కోసం తప్పించే సంభాజీ మతం మారి తన ప్రాణాలను కాపాడుకోవాలని అనుకోలేదు. దాంతో ఔరంగజేబు ఆదేశాలను తిరస్కరించాడు. మరాఠీ సామ్రాజ్య వారసుడు ఛత్రపతి శివాజీ కొడుకు అయిన సంభాజీని బంధించామనే సంతోషంతో మొఘలులు సంబరాలు జరుపుకున్నారు. ఒక పెద్ద పండుగలాగా ఉత్సవాలు జరుపుకున్నారు. బంధించిన సంభాజీని వీధుల్లో ఎగతాళి చేస్తూ తిట్టారు. కొందరు మొఘలులు అయితే అవమానపరుస్తూ సంభాజీ ముఖంపై ఉమ్ము కూడా వేశారు. సంభాజీని ఈ విధంగా ఘోరంగా అవమానించారు. సంభాజీని ఒంటెలకు కట్టివేసి రాళ్ళు పేడను అతని మీదకు ప్రజలతో విసిరించి అవమానపరిచారు. చివరగా ఔరంగజేబు 3 షరతులను అంగీకరిస్తే సంభాజీకి ప్రాణభిక్ష పెడతామని ఔరంగజేబు అవకాశం కల్పించాడు. ఆ 3 షరతులు ఏమంటే, మొదటిది సంభాజీ ఔరంగజేబును అతి శక్తివంతమైన రాజుగా ఒప్పుకోవాలి. రెండోది తన సామ్రాజ్యాన్ని సంపదలను మొఘలులకు అప్పగించాలి. 3 సంభాజీ తన హిందూ మతాన్ని వదిలేసి ఇస్లాంను స్వీకరించాలి. ఈ 3 షరతులకు అంగీకరిస్తే వదిలేస్తానని సంభాజీని అడుగ్గా సంభాజీ ప్రాణాలను వదిలేందుకైనా సిద్ధపడతాను కానీ ఈ షరతులకు తల వంచను అని తెగేసి చెప్పాడు. దాంతో సంభాజీ పొగరును అణచాలని భావించి అతని గాయాలపైన ఉప్పు ముక్కలను చల్లారు.
కాళ్ళు చేతులు ఏమాత్రం కదల్చడానికి వీలు లేకుండా కట్టివేసి పూర్తిగా నిర్బంధించి ఔరంగజేబు కాళ్ళ మీద పడవేశారు. శంభాజీ నాలుకను కత్తిరించి కుక్కలకు ఆహారంగా వేశారు. అయినా కూడా శంభాజీ కళ్ళల్లో ధైర్యం, గర్వం ఏమాత్రం తగ్గకపోవడంతో అతని కనుగుడ్లను పొడిచి బయటకు పీకారు. ఇలా రోజుకొక అవయాన్ని నాశనం చేస్తూ ఇస్లాం మతంలోకి మారితే వదిలేస్తానని ఘోరంగా హింసించారు. కొంతమంది చేత శంభాజీ ముఖం మీద ఉచ్చను కూడా పోయించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇలా ఈ విధంగా మొత్తంగా 40 రోజులు జైలులో నరకం చూపించారు. అతని చేతికి కాళ్ళవేలకు గోర్లను బలవంతంగా పీకారు. బ్రతికుండగానే చర్మాన్ని పీకారు. బాగా వేడి చేసిన ఇనుప కడ్డీలను శరీరంలో చాలా చోట్ల గుచ్చారు. ప్రతిరోజు ఈ 3 షరతులను అంగీకరించాలని అడిగేవారు. ఏది ఏమైనా శంభాజీ మహారాజ్ సమాధానం ఒక్కటే. దాంతో రోజుకొకటి చొప్పున శరీరంలోని అవయవాలను కత్తిరించారు. కానీ శంభాజీ శరీరాన్ని ఎంతలా విరక్కుట్టినా కూడా తన ధైర్యాన్ని ఔరంగజేబు మాత్రం తెరపలేకపోయాడు. దాంతో చివరికి ఔరంగజేబు కోపం పరాకాష్ఠకు చేరుతుండడంతో శంభాజీ తలను 1689 మార్చి 11న నరికించేశాడు. ఆ తర్వాత శంభాజీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తులాపూర్ కుక్కలకు తినిపించాడు అని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే పూణే సమీపంలోని భీమా నదిలో పడవేశారని మరికొందరు తెలుపుతున్నారు. అలాగే మరాఠీ ప్రజలు మొఘలుల రాజులంటే భయం కలగాలని శంభాజీ తలను ప్రజల ముందు మహారాష్ట్రలోని చేరా స్థలంలో ఉంచారని తెలుపుతున్నారు. శంభాజీ ప్రాణం పోయే ఆఖరి క్షణంలో కూడా తన ఇష్టదైవమైన పరమశివుణ్ణి జపం చేస్తూ ప్రాణాలు వదిలాడు. కొందరు తెలుపుతున్నది ఏమిటంటే శంభాజీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి నదిలో పడవేశాక అక్కడ గ్రామస్తులు వాటిని సేకరించి శంభాజీ శరీరాన్ని కుట్టి అంతిమ సంస్కారాలు చేశారని, ఆ స్థలంలోనే నేడు భవ్యమైన స్మారకం నిర్మించారని అంటున్నారు. ఇలా ఈ విధంగా శంభాజీ మహారాజ్ హిందూ మతం కోసం తన ప్రాణాలను అర్పించి వీర మరణం పొందారు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంత గొప్ప వీరుడు కాదని చరిత్రలో లేకుండా, ఎవరికీ వీరి గురించి తెలియకుండా కొందరు శంభాజీ చరిత్రను సమాధి చేశారు. ఈ రోజుకు శంభాజీ మహారాజ్ ఎవరనేది చాలామందికి తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. శంభాజీ మహారాజ్ సుమారుగా 100కు పైగా యుద్ధాలు చేశాడు. చేసిన ప్రతి యుద్ధంలో గెలిచాడు. చివరికి టైగర్తో కూడా యుద్ధం చేసి గెలిచాడు. ఇలాంటి మహావీరుణ్ణి ఆ ప్రాంత ప్రజలు ధర్మవీరుగా ఇప్పటికీ ఆరాధిస్తూ ఉన్నారు. మరాఠా వీరుడు అయినటువంటి శంభాజీ మహారాజ్ మరణ వార్త వినగానే మరాఠీ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంతో ఆవేశంతో కోపం కట్టలు తెంచుకొని ఆ ఔరంగజేబును తరిమి కొట్టాడు. ఆ సామ్రాజ్యం నేల కొరిగే వరకు ఎవరూ నిద్రపోలేదు. ఎంతగా తరిమి కొట్టాడంటే చరిత్ర పుస్తకాలలో లిఖించబడిన అక్షరాలను బట్టి మనకు తెలుస్తుంది. ఎటువంటి ఎమోషన్స్ లేని మనిషి కూడా శంభాజీ మహారాజ్ యొక్క వీరత్వాన్ని మరియు త్యాగాన్ని గురించి తెలుసుకుంటే వారు శోకసంద్రంలో మునిగిపోతారు. కనుల సముద్రంలో కన్నీటితో అలలై ఎగసెగసి కొట్టుకుంటారు. ఇలా శంభాజీ మహారాజ్ పరాక్రమాన్ని మన మాటల్లో చెప్పలేం. అతని త్యాగం అసామాన్యం. మనకు చరిత్ర పుస్తకాలలో చాలా వక్రీకరించారు. బట్ మనం అల్టిమేట్గా అతని యొక్క త్యాగాన్ని గుర్తించి అతనికి సెల్యూట్ చేద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందితో మీ అనుభవాలను పంచుకోండి. జై హింద్.